40 ఏళ్ల చిన్నోడు సీన్లోకి వచ్చేశాడు. అమ్మ చాటు కొడుగ్గానే ఉంటూ అన్నీ చక్కబెట్టేస్తానంటున్నాడు. యూపీని దాటుకొచ్చి ఎట్టకేలకు ఏపీ దాకా వచ్చేశాడు. సలసలా కాగిపోతున్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి మందేసి మరీ బాగు చేస్తానంటున్నాడు. మొట్టమొదటిసారిగా ఏపీ పాలిటిక్స్ మీద నోరు విప్పిన రాకుమారుడు బలమైన అపోజిషన్ మీద కూడా సెటైర్లేశాడు. మరి బుడతడు మనం మునిగిపోతున్న గాంధీ భవన్ను తేలుస్తాడా? చెరిగిపోతున్న చరిత్రను తిరగరాస్తాడా? గాంధీ భవన్లో ఆ రకమైన ఆశావాదం కనిపిస్తోందా? కేసులు, కోర్టులు, అరెస్టులు, అట్టహాసాలు. ఇక్కడ హస్తం గుర్తు చితికి ఛిద్రమైపోతోంది. ప్రస్తుతానికి దేశంలోకెల్లా అత్యంత సమస్యాత్మక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటేనా అనిపిస్తోంది. అయినా సరే నేను బాగు చేస్తానంటూ కాంగ్రెస్ రాకుమారుడు కూడా ముందుకొచ్చేశాడు. నిప్పుతో చెలగాటమాడాలన్నది అతగాడి ముచ్చటైతే కావచ్చు. తెలిసి తెలియని తనంతో తాను చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పటికే పార్టీ ఇమేజ్ను బొందబెట్టేశాయి. సదరు చేదు జ్ఞాపకాలు చెరిగిపోకముందే ఏపీ మీద చెయ్యి పెడతానంటున్న రాహుల్ గాంధీ జగన్ పార్టీని ఒక ప్రైవేట్ కంపెనీతో పోల్చేశాడు. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా పబ్లిక్ కోసమే పనిచేసే పార్టీగా ఉన్న కాంగ్రెస్ ను ప్రైవేట్ కంపెనీగా మార్చింది వాళ్ల నాన్నేనంటూ జగన్ మీద ఓ చురక పడేశాడు ఈ బొడతడు. సామాజిక న్యాయం కావాలంటూ తన దగ్గరకొచ్చిన రాష్ట్ర బీసీ నాయకులను ఉద్దేశించి ఈ తమ్ముడుగారు చేసిన కామెంట్స్ మన పొలిటికల్ పిక్చర్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయా? అమ్మ చేతుల్లో నుంచి పగ్గాలు అందుకోబోతున్న ఈ కొడుకు ఆంధ్రప్రదేశ్కి కొత్త సమస్యలు కొని తెస్తాడా, లేక రాష్ట్ర పార్టీకి కొత్త జీవితాన్ని ప్రసాదిస్తాడా? చలిజ్వరం పుట్టిస్తున్న ఛార్జ్ షీట్లు ఒకవైపు, రంకెలేస్తున్న అపోజిషన్ పార్టీలు ఇంకోవైపు కాంగ్రెస్ ను చిత్తడి చేసి పారేస్తుంటే క్రమశిక్షణ కరువైపోయి గోడదూకే సీన్లకి ఇక్కడ తెరలేస్తోంది. ఆజాదులు, యాంటోనీలు కాదు, కేరళ నుంచి ఇంకో కొత్త స్పెషలిస్ట్ వచ్చినా ఈ రోగం మాత్రం కుదిరి చావదు. ఇది మా మాట కాదు, ఇది గాంధీ భవన్ గోడల మీద రాసున్న కన్ఫెషన్ స్టేట్మెంట్. ఇందిరమ్మ బాటతో ఇరగదీస్తానంటున్న కిరణ్ కుమార్ రెడ్డి సెక్రటేరియట్ ను సైతం ప్యాకప్ చేయించి కొండా కోనల్లో బిచాణా వేయించుకుని తన వంతు కసరత్తు తాను చేసుకుంటూ పోతున్నాడు. కాకపోతే ఈ ఒక్క కిరణ్ తప్పిస్తే ఇక్కడింకే మంత్రి మనసు పెట్టి పనిచేస్తున్నట్లు దాఖలాలు లేవు. ఒక్కొక్కళ్ల గుండెల్లోనూ ఎక్స్ప్రెస్ రైళ్లు పరుగు పెడుతున్నట్లు భీకరమైన సౌండ్స్. ఉరి తీసే తలారి నుంచి ఏ క్షణాన పిలుపొస్తోందోనన్న భయంతో కేబినెట్ ఫ్రెండ్స్ అంతా బిత్తరపోయి చూస్తున్నారు. వైఎస్ తవ్విపెట్టిన వ్యాన్ పిక్ కనబడే ఒకానొక గొప్ప గొయ్యి మోపిదేవి అండ్ ధర్మానల్ని ఇప్పటికే మింగిపారేసింది. సెక్రటేరియట్ లో మంత్రుల ఛాంబర్లను సి బ్లాక్, డి బ్లాక్, ఓ బ్లాక్ అన్నీ మూసుకుపోయి ఇప్పుడు A4, A5, A6 అంటూ ఛార్జ్ షీట్ల లాంగ్వేజ్ లో పిలుచుకోవాల్సిన పరిస్థితి. సచివాలయం అంతా నేరగాళ్ల అడ్డాగా మారిపోయిందంటూ ఇక్కడుండే వాళ్లంతా మంత్రులు కాదు ముద్దాయిలంటూ ఒక పేపర్లో సెటరికల్ కార్టూన్ ఎండగట్టి పారేసింది. కేసులు చుట్టుముట్టిన కిరణ్ క్యాబినెట్ కు ఈ వ్యంగ్య చిత్రం ఒక అద్దం. ఛార్జ్ షీట్ లో A6 బ్రహ్మానందరెడ్డిని జైల్లో తోసిన సిబిఐ A5 ధర్మానను మాత్రం ఎందుకు వదిలిపెడుతుందన్న టెర్రర్ ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా సెగ పుట్టించి పారేస్తోంది. అందుకే వేరే దారి లేక అహ్మద్ పటేల్ లాంటి గొప్ప గొప్పోళ్లు కూడా ధర్మానా తప్పుకో అంటూ సైగల్ చేశారని అనుకోవచ్చా? స్వచ్ఛందంగా తప్పుకుంటేనే గౌరవప్రదంగా ఉంటుందన్నది హైకమాండ్ కొత్త స్ట్రాటజీయా? కట్ చేస్తే సీఎం క్యాంప్ ఆఫీస్ లో ధర్మాన రాజీనామా లేఖ. ఆ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి నాయకునికి ఎలాంటి సమస్య రాకుండా ఉండేదానికి నన్ను సిబిఐ అభియోగాలు నమోదు చేసినటువంటి నేపథ్యంలో
ముఖ్యమంత్రి గారికి నా యొక్క రాజీనామాని ఈరోజు సమర్పించడం జరిగింది. సో మోపిదేవి తర్వాత సెకండ్ డౌన్ ధర్మాన, మూడెవరు నాలుగెవరంటూ ఆరాలు తీయడం కూడా మొదలైపోయింది. సిబిఐ కేసులు తినిపారేస్తున్న పొన్నాల సబితమ్మలు కూడా అదే దారి పడతారన్న లెక్కలు కనిపిస్తున్నాయి. పొలాలకు ఇవ్వాల్సిన సాగునీళ్లను సిమెంట్ కంపెనీలకు దారి మళ్లించి జగన్ కంపెనీలకు పరోక్షంగా లాభం చేకూర్చారంటూ పొన్నాల మీద సిబిఐ ఇప్పటికే ఖండేసింది. ఓఎంసీ కేసులో జీవోల్ని తమకు అనువుగా తిప్పి రాసుకుని సంతకం పెట్టుకున్నట్లు సబితమ్మ ఇప్పటికే అడ్డంగా బుక్ అయిపోయింది. సో పావలా భాగం కేబినెట్ కు ఇప్పుడు జైలు జ్వరమే పట్టుకుంది. 26 జీవోలు 6 తలకాయలను పడే సుప్రీంకోర్టు ఎపిసోడ్లో సీఎం సార్ కిరణామయుడిగా అవతారమెత్తి కోర్టు ఖర్చులిస్తానంటూ హామీలిచ్చినా వీళ్ల మెడ మీద వేళ్లాడుతున్న సిబిఐ కత్తి వీళ్లను భయపెడుతూనే ఉంది. మొన్నటిదాకా జైపాల్ కిరణ్ల మధ్య గ్యాస్ మంటలు, కాంగ్రెస్ పార్టీని అట్నుంచి నరుక్కొస్తే ఇప్పుడు ఈ వ్యాన్పిక్ సైడ్ నుంచి ఇంకో దుర్వాసన. పార్టీ ఇంతగా తగలబడిపోతున్న హైదరాబాద్కు వచ్చిన ఢిల్లీ వేగుల వారు వాయిలార్ రవి మాత్రం చూద్దాం చేద్దాం అంటూ తాంబూలాలు నమిలేస్తున్నారు. పార్టీ కోసం కాదు, పాల్వాయి పెళ్లి రోజులో డిన్నర్ కోసమే వచ్చానన్న రవి గారు ఆ తర్వాత మాత్రం ఏం ఆరుస్తారు, ఏం తీరుస్తారు? I not come for any political activity in this night, but I'll come back. Yes, I'll come back. I have to fix the date because I have to go to Delhi. Then I have to, most probably the next week itself I may come back. The Govardhan Reddy is my personal friend for the last more than 50 years. So that's why I came, because his function here. I want to attend his marriage. So I thought I must come on the way to Delhi. ఇది కాంగ్రెస్ పార్టీ. తకరార్లు తన్నుకోడాలు ఇక్కడ కామన్ అంటూ అంతర్గత ప్రజాస్వామ్యాన్ని చూసుకుని గొప్పలు పోయిన కాంగ్రెస్ లీడర్స్ కొంపలంటుకోక ముందే ఏదో ఒకటి చేయండి ముర్రో అంటూ ఢిల్లీ దౌత్యవేత్తల దగ్గర గోల పెడుతున్నారు. కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి గారిని, మన ముఖ్యమంత్రి గారిని, వారిని పిలిచి ఫర్దర్ పార్టీకి ప్రభుత్వానికి చెడు పేరు రాకుండా, వారు జైపాల్ రెడ్డి గారు ది బెస్ట్ పార్లమెంటరియన్, వారి గురించి ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే చాలా బాధాకరమైన విషయము. కౌంట్ డౌన్ మొదలైపోయి 2014 ముంచుకొస్తుంటే కాంగ్రెస్ లీడర్లకు, క్యాడర్లకు టైటానిక్ పడవలో కూర్చున్నట్లు ఫీలింగ్. తమకు ఫ్యూచర్ అంటూ ఏదైనా ఉందా అనేది వీళ్ళందరి ఉమ్మడి ఆలోచన. గులాం నబీ ఆజాదుల్ని తెలంగాణ వ్యతిరేకిగా ముద్రలేసి చూసుకున్న టీ కాంగ్రెస్ బ్యాచ్ తమ ఆచలన్నీ ఈ కాంగ్రెస్ డాక్టర్ మీదనే పెట్టుకున్నారు. ఇస్తారా చస్తారా ఏదో ఒకటి తేల్చండి అంటూ ఢిల్లీలో వాయిలార్ రవిని నిలబెట్టడిగినట్లు సమాచారం ఉంది. తేల్చకపోతే గోడ దూకేస్తామంటూ హెచ్చరించిన రెబల్ స్టార్లు ఇక్కడ లేకపోలేదు. కాకపోతే తెలంగాణ సమస్యను సమస్యగా ఉంచడమే బెటర్ అన్నది కాంగ్రెస్ స్ట్రాటజీ కావచ్చు. తెలంగాణేతర ఎంపీల్లో సైతం ఈ సైలెన్సే డేంజరస్ గా అనిపిస్తోంది. ఆంధ్ర ఎంపీలందరినీ ఒక్క తాటి మీదకు తెచ్చి సొంతింట్లో తేనీటి విందునిచ్చిన కావూరు సార్ లోపల ఏమేం మాట్లాడుకున్నారన్నది మాత్రం గోప్యంగానే ఉంచేశారు. బయటికి మాత్రం చర్చంతా పార్టీ పటిష్టత గురించే జరిగిందంటారు. కాంగ్రెస్ పార్టీ మేమందరూ దానికి సంబంధించిన వాళ్ళం కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఒకవేళ మనం ఏదైనా దాంట్లోని ఇంకా ఏ విధంగా చేసి స్ట్రెంగ్ అవుతుంది, ప్రజలకు ఏ విధంగా ఇవ్వగలుగుతాం అనేది ఇంకేమైనా అవసరం ఉన్నా స్టేట్కి సంబంధించిన ఇష్యూస్ ఇక్కడ మనం డిస్కస్ చేసి కన్సర్న్ మినిస్టర్స్ని కలవాలన్నా వాటి గురించి కూడా అందరూ కూడా ఒపీనియన్ తీసుకుని వెళ్ళినట్లయితే ఈ టైంలో మనం కూడా చెప్పడానికి అవుతుంది. రాష్ట్ర ఇంట్రెస్ట్ పార్టీ ఇంట్రెస్ట్ మీద. కాకపోతే పార్టీని పటిష్టపరిచే లక్షణం ఇది కానే కాదని మనకనిపిస్తోంది. కోర్టు కేసులు, ఛార్జ్ షీట్లు, అరెస్టులు, రాజీనామాలంటూ సినిమా కష్టాలన్నీ ఒక్కచోట చేరి పార్టీని ఈడ్చి మూసి నదిలో పడేస్తుంటే కాపురాన్ని చక్కదిద్దాల్సిన పెద్ద మనుషులు కుర్చీలే కీలకమని భావిస్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి సొంత బేచిజాల కోసం పెట్రోల్ మంత్రితో గిల్లి కజ్జాలకు దిగడాన్ని ఇక్కడ ప్రస్తావించుకునే తీరాలి. 6 నెలలకోసారి టంచన్ గా ఊడిపడే ఉప ఎన్నికలప్పుడు పరువు ప్రతిష్ట గంగలో కలిసిపోతుంటే ఆ రకమైన బెంగ ఈ ముఖ్యమంత్రిలో ఇసుమంతైనా లేదు. ఇప్పుడు 1కి 2 అపోజిషన్లు. ముందు జగన్ పార్టీ, వెనక చంద్రబాబు పార్టీ. ఎవరికి వారు బలపడ్డానికి నానా యాగి చేసుకుంటున్నారు.
కనిపించిన ఏ ఓటు బ్యాంకును వదిలిపెట్టకుండా వాటేసుకోవడానికి పోటీలు పడిపోతున్నారు. బడుగుల్ని బుట్టలో వేసుకోవడానికి చంద్రబాబు బీసీల ట్యూన్లో పాటెత్తుకున్నారు. రాజశేఖరుడి పథకమని తెలిసినా మనసు చంపుకొని మరీ ఫీజు రీఎంబర్స్మెంట్ కు జిందాబాద్ కొట్టేశారు చంద్రబాబు. ధర్నాలంటూ రోడ్డు మీద కూడా పడ్డారు. బాబుగారి దండయాత్ర బీసీల దగ్గరే ఆగిపోలేదు. 9 ఏళ్లకు ముందు డిక్లరేషన్ ఇచ్చి వదిలిపెట్టిన వర్గీకరణ టాపిక్ ను సైతం అందిపుచ్చుకున్నాడాయన. మాలలు దూరమైపోతారన్న భయం పట్టుకున్న మాదిగలున్నా చాలనుకున్నారు. ఏదైతేనేం ఏదో ఒక స్టెప్ అయితే వేసేశారు. వాళ్ళంతే కాదు, ఒక మాదిగలలో పెద్ద మాదిగగా గుర్తింపు పొందిన చంద్రబాబు నాయుడు గారికి మనం మందగా ఉండాల్సిన అవసరం, ఇది మనం ఓన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా పెద్ద మాదిగా అంటే చంద్రబాబు నాయుడు చెప్పుకోవాలి. మనం పొలిటికల్ ఇంజనీర్ గా పట్టభద్రుడైన ఈ చంద్రబాబు కాంగ్రెస్ లో నిండుకున్న ఇవాల్టి నిస్తేజాన్ని తనకు అడ్వాంటేజ్ గా మార్చుకోకుండా ఎందుకుంటాడు? చివరకు వియ్యంకుని కూడా మేకప్ తీయించి పార్టీ ఆఫీసుకు తీసుకొచ్చి మరీ హల్చల్ సృష్టించుకుంటున్నాడు. ప్రస్తుతానికి గుడివాడ నుంచి నరుక్కొస్తున్న బాలయ్య తనకు తెలిసిన రూట్లో తను ఎంతో కొంత రాజకీయం చేసేస్తున్నాడు. అధికారంలోకి రావడానికి బయట పార్టీల్లో ఇంతేసి కసరత్తు జరిగిపోతుంటే ఉన్న అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఈ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఏమీ చెయ్యలేని దుస్థితి. పేరుకు అధికార పార్టీయే గాని కాంగ్రెస్ కు లోపలైనా బయటైనా అంత సీనే లేదన్నది కార్యకర్తల మనోభావం. బలోపేతం అవ్వడానికి పార్టీ పరంగా ఒక్కటంటే ఒక్క చర్యైనా తీసుకున్న దాఖలాలే లేవు. ప్రెస్ మీట్లకు తప్పిస్తే మన గాంధీ భవనం ఇంకెందుకు పనికి రావడం లేదన్నది హస్తం గుర్తు క్యాడర్ అనుభవిస్తున్న ఒకానొక గుండెకోత. చికిత్స కోసం నాడిపట్టి చూసే డాక్టర్లకే ఇక్కడ రోగాలు అంటుకుంటున్నాయి. బివేర్ ఆఫ్ కాంగ్రెస్ వైరస్.